అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలంలోని ఇప్పన పాడుకు చెందిన యువకుడికి 2.50 కోట్లు జీఎస్టీ చెల్లించాలంటూ నోటీస్ జారీ. ఇప్పన పాడుకు చెందిన మదనపు మోహన్ కిరణ్ అలియాస్ అవినాష్ స్థానికంగా ఓపెన్ డిగ్రీ చదువుతున్నాడు. అయితే ఇతడు ఢిల్లీలో జై శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ పేరిట వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నట్లు 2022 జూన్ నుంచి అక్టోబర్ వరకు 2.5 కోట్ల మేర వ్యాపారం చేసినట్లు జీఎస్టీ రికార్డులలో నమోదైంది. సంబంధిత మొత్తానికి జీఎస్టీ చెల్లించాలని గతేడాది డిసెంబర్ 12న ఢిల్లీలోని జీఎస్టీ కేంద్ర కార్యాలయం నుంచి కమిషనర్ పేరిట నోటీస్ జారీ అయింది. తాజాగా 15 రోజుల కిందట మరో నోటీసు రాగా దానిని తీసుకోకుండా తిప్పి పంపించారు. గురువారం అతడు తనకందిన మొదటి నోటీస్తో వెళ్లి మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను 5 నెలల నుంచి ద్వారపూడిలోని ఒక పరిశ్రమలో పనిచేస్తున్నానని, ఇదే విషయాన్ని గురువారం ఉదయం రాజమహేంద్రవరం వెళ్లి అక్కడ జీఎస్టీ అధికారులకు కూడా వివరించారన్నారు. తన తండ్రి లారీ డ్రైవర్ అని నోటీస్ చూసి నివ్వెరపోయారని చెప్పాడు. తన అసలు వ్యాపారమే చేయనప్పుడు ట్యాక్స్ ఎలా కడతారని ప్రశ్నించారు. తన పేరిట ఎవరో నకిలీ ఖాతా క్రియేట్ చేసి మోసానికి పాల్పడి ఉంటారని, నోటీసు వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. అది కోనసీమ జిల్లా అండి. నేను ఇప్పనపాడు గ్రామం లింగరాజపేటలో ఉంటున్నాను. నాకు జిఎస్టీ నుంచి ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ వచ్చింది. అది ఫస్ట్ వస్తే నేను అది తీసుకున్నాను ఏంటని చెప్పేసి అది రిటర్న్ చేయడానికి లేకుండా అయిపోయింది. నెక్స్ట్ టైం రెండోసారి కూడా వచ్చింది. అది తీసుకొని అది వెనక్కి పంపించేసాను. తర్వాత మళ్ళీ నేను దానికోసం లాయర్ని కలిస్తే అది దానికోసం డీటెయిల్స్ చెప్పింది. ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. దానికోసం కేసు పెట్టాను నేను. అది ఏంటి అనేది కూడా నాకు తెలియదండి. సరే, నాకు ఇలా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 2 కోట్లు కట్టాలని చెప్పేసి బిల్ వచ్చిందండి. నేనైతే ఇంటర్ చదువుకున్నానండి. నేను జాబ్ పర్పస్ మీద ప్రైవేట్ కంపెనీలో నోటిఫికేషన్ పడితే పెట్టుకున్నాను. దాని నుంచి నా డీటెయిల్స్ అనేవి వెళ్ళిపోయి సరే ఇలా సిచ్యువేషన్ వచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలో తెలియక పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టానండి. పోలీసులు నాకు ఏదో విధంగా న్యాయం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను.